వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఎస్సీ నిరుద్యోగుల కోసం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. అసలుకి ఇది గుడ్ న్యూసా కాదా అనేది ఈ న్యూస్ విన్న తర్వాత మీరే కామెంట్ చేయండి. ఎందుకంటే ఒక పక్క నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసి వాళ్ళు పరీక్ష కోసం సిద్ధమవుతున్న సందర్భంలో ప్రభుత్వం ఇలాంటి ప్రకటన చేయడం అనేది ఎంతవరకు సబబు? సో ఒకసారి ప్రకటన వచ్చిన తర్వాత కొన్ని సందర్భాల్లో విమర్శల పాలయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ విషయంలో అదే జరుగుతుంది. సో కొంతమంది దీన్ని యూటిలైజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే నోటిఫికేషన్ రాక ఏజ్ బారైపోయి ఇంకా వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయం వాళ్ళకు కొంత సహాయం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో మీకేమనిపించింది ఈ న్యూస్ విన్న తర్వాత అనేది మీరు కూడా కామెంట్ రూపంలో చెప్పండి. ఏంటి అనంటే ఎస్సీ నిరుద్యోగులకు సంబంధించి 1,00,000 ఆటోలు అండ్ 2 వీలర్స్ సబ్సిడీ రూపంలో ప్రభుత్వం ఇవ్వాలని నిర్ణయించింది. సో వచ్చే నెల ఆగస్టు 15వ తారీఖున ఈ స్కీమ్ ప్రారంభించాలని అండ్ ఇప్పటికే దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్స్ కూడా విడుదల చేసింది ప్రభుత్వం. ఏంటి అనంటే 2 వీలర్స్ ఈవీ 2 వీలర్స్ ₹1,00,000 లోపు ఉంటే దానిపైన ఒక 90% ప్రభుత్వం సబ్సిడీ కనిపిస్తుంది. ఇంకో 10% బ్యాంక్ లోన్ తీసుకొని వాళ్ళ ఈఎంఐ రూపంలో చెల్లించాలి. సో అండ్ దాంతోపాటు 3 వీలర్ ఈవీ ఆటోలు కనుక ₹4,00,000 ఉండే వెహికల్స్ని తీసుకుంటే ఎస్సీ నిరుద్యోగులు వాళ్ళకి సంబంధించి కూడా ఒక సబ్సిడీ 70% సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుంది. మిగతా 30% ఈఎంఐ రూపంలో వాళ్ళు కొనాలి. మరి ఆటోలు 2 వీలర్లు కొని వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఆటోలు 2 వీలర్లు కొని వాళ్ళు ఏదైనా వ్యాపారం ప్రారంభించవచ్చు, ఏదైనా బిజినెస్ ప్రారంభించవచ్చు. సో బిజినెస్ ప్రారంభించేటప్పటికి వాళ్ళకు ఒక ఈ చేతిలో బండి ఉంటే వాళ్ళ వర్క్ చాలా సులువైతుంది కదా అనే ఆలోచనతోనే ఈ స్కీమ్ తీసుకొని వచ్చిందంటే ప్రభుత్వం. అయితే ఇక్కడ పూర్తి ప్రభుత్వమే సబ్సిడీ మాత్రమే ఇవ్వట్లేదు, ఇలా కేంద్రం సంబంధించిన నిధులు కూడా ఉండబోతున్నాయి. సో కేంద్ర రాష్ట్ర 2 నిధులు కలిపి ఎస్సీ విద్యార్థులకు సంబంధించి ఈ అప్లికేషన్స్ విడుదలైనాయి అండ్ ఈ నిధులకు సంబంధించిన సబ్సిడీ కూడా ప్రభుత్వం ఇవ్వబోతుంది. అయితే 1,00,000 మందికి ఎందుకు ఇప్పుడు ఇవ్వడం? ఒక పక్క ఉద్యోగ నోటిఫికేషన్స్ కోసం, సో వాళ్ళకి ప్రభుత్వం ఇస్తున్న నిరుద్యోగ వృత్తి కోసం అండ్ సరైన సంఖ్యలో నోటిఫికేషన్స్ లేవనే ఆందోళన చేస్తున్న సమయంలో నిజంగా ఇది వీళ్ళకి యూజ్ అవుతుందా? లేదు అంటే వీళ్ళు పెట్టిన డిమాండ్కి సంబంధం లేకుండా ప్రభుత్వం తీసుకురాబోతున్న ఈ పథకం పైన వాళ్ళు ఇంకా ఆవేశంగా పోరాడే పరిస్థితి ఉంటుందా? అసలు ఏం జరుగుతుంది? ఎందుకంటే వాళ్ళకి అడుగుతుంది ఉద్యోగాలు కానీ ప్రభుత్వం ఇస్తుంది పథకాలు, సో సబ్సిడీలు. సో ఈ పథకాలు సబ్సిడీల వల్ల నిరుద్యోగులకు నిజంగా ఉపయోగపడే అవకాశం ఉంటుందా? సో నిరుద్యోగులు ఉద్యోగం కోసం ఎదురుస్తున్నారు. నిజంగా వాళ్ళకి బిజినెస్ పెట్టుకోవాలనే ఆలోచన ఉంటే వాళ్ళు చదివిన చదువుకి ఇన్ని సంవత్సరాలు కూర్చొని దాదాపు 10, 11, 12 సంవత్సరాలు కూడా వాళ్ళు చదువులకి అంకితం కారు కదా. సో ఈ బిజినెస్ ఆలోచన వాళ్ళకి ఎప్పుడైనా ఉండుంటే సో వాళ్ళ చదువు అయిపోయిన వెంటనే లేదంటే చదువు డిస్కంటిన్యూ చేసే వాళ్ళు ఉద్యోగాలు వెళ్ళేవాళ్ళు, లేదంటే బిజినెస్ వ్యాపారం ప్రారంభించేవాళ్ళు. కాకపోతే ఆ 2 కాదు, ప్రభుత్వ ఉద్యోగమే కావాలి అని ఎదురు చూస్తున్న నిరుద్యోగులకి ప్రభుత్వం ఇట్లాంటి సబ్సిడీ స్కీమ్స్ అందుబాటులోకి తెస్తున్నామనే అనౌన్స్మెంట్ ఎట్లా ఉంటుంది? ఎదురు చూస్తున్న వాళ్ళకి ఉద్యోగాలు మేము ఇయ్యం, ఇంకా వ్యాపారాలు మీరు ప్రారంభించండి అని ఒక ఇండికేషన్ ఉంటుందా? లేదంటే అసెంబ్లీలో బల్మూరి వెంకట్ కావచ్చు, తర్వాత రియాజ్ సార్ కావచ్చు, మిగతా చాలామంది ఏకంగా మంత్రులే అందరికీ ప్రభుత్వ ఉద్యోగం కల్పించలేం, మీరు ప్రైవేట్ సెక్టార్ వైపు మళ్ళండి అని ఇచ్చిన ఒక ఆదేశాలే కావచ్చు, లేదంటే చేసిన వ్యాఖ్యలే కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇప్పుడు నిజం చేస్తుందా? సో ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టడం వల్ల నిజంగా కొంతవరకు కొంతమందికి ఉపయోగపడుతుంది, కానీ ఇంకొంతమంది పరిస్థితి ఏంటి? సో ఇది కేవలం పైలట్ ప్రాజెక్ట్ కింద హైదరాబాద్ నుంచి 1,00,000 మందికి ఇవ్వబోతున్నారు. తర్వాత దీని పూర్తి బాధ్యత జిల్లా కలెక్టర్ల పైన ఉంచబోతున్నారు. అంటే ప్రతి జిల్లాలో ఎస్సీ నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారో, లేదంటే ఈ స్కీమ్కి ఎలిజిబిలిటీ ఎంతమంది ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ప్రతి జిల్లాలో ఈ ఈవీ వెహికల్స్ పథకం అనేది వాళ్ళకి అందించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. సో అలా అందించాలన్నప్పుడు అక్కడ ఒక కమిటీ ఏర్పాటుగా అవుతుంది. ఆ కమిటీలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ కమిటీ ఉండబోతుంది. సో కలెక్టర్, తర్వాత డిప్యూటీ కలెక్టర్, ఆ తర్వాత అక్కడుండే వైద్య శాఖ నుంచి ఒకరు, తర్వాత విద్యాశాఖ నుంచి ఒకరు అండ్ ఇంకొకరు దీనికి సంబంధించి విద్యుత్ శాఖ నుంచి ఇంకొక అధికారి. సో ఇట్లా అధికారులతో కూడిన ఒక టీం ఏర్పాటు చేసి కలెక్టర్ దగ్గరకు వచ్చిన లిస్ట్ని ఫైనల్ చేసి ఆ తర్వాత వీళ్ళకి పథకానికి అర్హులు అనే ప్రకటన చేయబోతున్నారట. సో ఇవన్నీ కూడా ఎప్పుడు ఏర్పాటు అవుతాయి, ఎంతమందికి ఈ వెహికల్స్ ప్రభుత్వం ఇవ్వబోతుంది, సో ఇచ్చిన వెహికల్ నిరుద్యోగులకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్నదే ఇక్కడ పెద్ద ప్రశ్న. ఉద్యోగం ఇస్తే వాళ్ళు ఉద్యోగం చేస్తూ ఉంటారు, కానీ వ్యాపారం కోసం వాళ్ళు ఇప్పుడు 2 వీలర్ పైన ఖర్చు పెట్టే పరిస్థితి ఉందా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. సరే ఏదేమైనా
కానీ దీనికి అప్లికేషన్స్ మాత్రం ప్రారంభమైనాయి. సో వచ్చే నెల ఆగస్టు 15వ తారీఖు ఈ పథకం అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచనలో ఉంది.